మాది బడా భీమ్గల్ గ్రామం. నా పేరు అశోక్, కొట్టాల అశోక్. అయితే పసుపు అనగానే మనకు మొదటగా గుర్తుకొచ్చేది నిజామాబాద్ జిల్లా. ఎక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ పసుపు పండించినా నిజామాబాద్ పసుపు అనగానే మార్కెట్లో ఒక మంచి రేటు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ పద్ధతులు కానీ మా రైతులు అవలంబించే పద్ధతులు కానీ దానికి వేసే ఎరువు కానీ ఇదంతా ప్రత్యేకత, మా వాతావరణం, మా భూమి, ఇదంతా మా ప్రత్యేకత. అయితే చిరకాల వాంఛ ఒకటే, నిజామాబాద్ పసుపు రైతులకు ఒకటే కోరిక, పసుపు బోర్డు కావాలి. ఆ కోరిక ప్రస్తుతం మన నిజామాబాద్కి ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ గారు ఎలక్షన్కి వెళ్ళే ముందు రైతులతో ఒక మాట బాండ్ పేపర్ మరీ రాసిచ్చిండు. ఏమని, నేను మీకు తప్పకుండా పసుపు బోర్డు తేకుంటే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి. అది కొద్దిగా లేట్ అయినప్పటికీ ఆ పసుపు బోర్డు, కేంద్రం ఆధీనంలో ఉన్న పసుపు బోర్డు మంజూరు అవ్వడమే కాదు, దానిని తెలంగాణలో కేటాయించడం అనేది గొప్ప విషయము. తెలంగాణలో మరీ నిజామాబాద్కి కేటాయించడం ఇది ఇంకా మనము తెలంగాణ రైతులు, ముఖ్యంగా నిజామాబాద్ రైతులు, పసుపు రైతులు గర్వించదగ్గ విషయము. మనకు పసుపు బోర్డు నిజామాబాద్ ప్రాంతంలో రావడము ఇంకో విషయం. ఈ పసుపు బోర్డుకి చైర్మన్గా పల్లె గంగారెడ్డి గారిని నియమించడం ఏదైతే ఉందో మన నిజామాబాద్ పసుపు రైతుల అందరికీ చాలా గర్వకారణం. ఇది మనం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయము. ఈ విషయంలో తోడ్పడిన ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి, ప్రత్యేకంగా ఈ తెలంగాణకు నిజామాబాద్ దృష్టిలో పెట్టుకొని ఈ పసుపు బోర్డుని మనకి ఇచ్చిన పిఎం నరేంద్ర మోడీ గారికి కానీ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కి గారికి కానీ, అమిత్ షా గారికి కానీ, ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున మా రైతుల పక్షాన, నిజామాబాద్ పసుపు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఎంతో శుభదినం. తెలంగాణ ప్రజలు ఎన్నో రోజుల నుంచి కలలు కన్నటువంటి రైతులు పసుపు బోర్డు ఈరోజు అరవింద్ అన్న ఎంతో శ్రమతోని ఇలా నెరవేర్చడం జరిగింది. దీనికి ముఖ్య నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అరవింద్ అన్న నాయకత్వంలో ఇలా రైతులకు పసుపు బోర్డు తేవడం అనేది ఈ తెలంగాణ రైతులకు చాలా శుభదినం. ఇలాంటి రైతులకు ఎంతో మేలు చేసే కార్యక్రమాన్ని ఈరోజు అరవింద్ అన్న మనకు ఎన్నో రాజకీయ నాయకులు ఎంతో రచ్చారుపోయారు. కానీ ఈరోజు కష్టపడి పోరాడి రైతులకు కంపల్సరీ పసుపు బోర్డు మన నిజామాబాద్లో తేవడం అనేది రైతుల ఒక వరంగా భావిస్తున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అరవింద్ అన్న నాయకత్వంలో ఈ తెలంగాణ రైతులు ఎంతో గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. వారి నాయకత్వం ఎప్పుడు మేము మర్చిపోము. మాకు రైతులుగా అండగా ఉన్నటువంటి అరవింద్ అన్న గారి, నరేంద్ర మోడీ గారికి ఎప్పుడు ఎల్లవేళలా మేము రుణపడి ఉంటామని ఈ రైతుల ముఖంగా మేము చాలా కృతజ్ఞత భావంతో తెలుస్తున్నాము.